హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మార్కెట్కి వెళ్ళి కూరగాయలని తెచ్చుకున్నానని నా వెయిట్ లాస్కి సంబంధించిన వెజిటేబుల్స్ నేను కొన్ని తెచ్చుకున్నానండి. వెజిటేబుల్స్ అండ్ కొన్ని డ్రై ఫ్రూట్లు కూడా తెచ్చుకున్నాను. ఇవి తెచ్చుకున్న కూరగాయలతో అయితే 1 వీక్ అనేది ఆఫ్టర్నూన్ అనేది కూర చేసుకొని చపాతీలు మాత్రమే తిన్నాను. అండ్ ఈవినింగ్ అయితే నేను ఓన్లీ వెజిటేబుల్స్ సలాడ్ చేసుకున్నానండి. అండ్ దాంతోపాటు కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అనేది కూడా తీసుకున్నాను. కానీ ఈ 2 వీక్స్కి నేను 15 డేస్కి అయితే 15 రోజులకి అయితే నేను వెయిట్ లాస్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత తగ్గుతానని. కానీ కంపల్సరీ నీళ్ళు అయితే వాటర్ అయితే 5 లీటర్లు అని కంపల్సరీ ప్రతిరోజు తాగాను. అండ్ మధ్యాహ్నం పూట వెజిటేబుల్ ఏదో ఒకటి కూర, చపాతీలు, అండ్ ఈవినింగ్ వచ్చి వెజిటేబుల్ సలాడ్స్ లేకపోతే ఫ్రూట్స్ కొన్ని మాకు అందుబాటులో ఉండి దగ్గరగా ఉండి నేను తెచ్చుకోగలిగాను. ఈవినింగ్ టైంలో అవి తెచ్చుకుని అయితే ఈవినింగ్ టైంలో సలాడ్ చేసుకున్నాను. దాంతోపాటు ఒక 2 రకాల డ్రై ఫ్రూట్స్ అనేది కలిపి నేను డైట్ కంటిన్యూ చేశానండి 1 వీక్. మళ్ళీ ఇంకొక వీక్ కూడా అదే విధంగా కంటిన్యూ చేశాను. కానీ ఇంత స్పీడ్గా 15 డేస్కి ఇంత వెయిట్ లాస్ అవుతానని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. 3 kgs తగ్గానండి నేనైతే. 2 వీక్స్కి 3 kgs తగ్గాను, చాలా అద్భుతంగా. అండ్ ఇవి అయిపోయిన తర్వాత కొన్ని రోజులు అయితే 2 డేస్ అయితే ఎలా చేశానంటే ఓన్లీ వంట చేయకుండా తినేది. మధ్యాహ్నం పూట అయితే ఫ్రూట్స్ అండ్ కొన్ని డ్రై ఫ్రూట్స్, అండ్ ఈవినింగ్లో వెజిటేబుల్స్ అండ్ కొద్దిగా ఒక 2 రకాలుగా డ్రై ఫ్రూట్స్ అనేది తీసుకుని ఈ విధంగా 2 డేస్ అయితే చేశాను. కానీ చేస్తానో లేదో అనుకున్నాను, బట్ ఆకలి అయితే వేయలేదండి. పర్లేదు, నాకు నార్మల్గానే ఉండింది, తీసుకున్నాను. కానీ ఇంత స్పీడ్ 15 డేస్కి 3 kgs తగ్గడం అంటే నాకైతే చాలా షాకింగ్గా ఉందండి. నేను 13 సంవత్సరాల నుంచి డైట్ చేయాలి అనుకున్నాను, కానీ చేయలేకపోయాను. తెచ్చుకున్న అన్నీ ఒక్కొక్కటి అన్నీ ఎంచుకొని మరి డైట్కి సంబంధించి చూసి తీసుకొచ్చానండి నేనైతే కూరగాయలు. అవి ఒక్కొక్క రోజుకి ఒకటి చేసుకొని చపాతీలతో పాటు తిన్నాను. అండ్ ఒక పూటే పొయ్యి మీద వండిన వచ్చి ఒక పూటే తిన్నానండి. అండ్ ఈవినింగ్ అయితే నేను ఏదో ఒకటి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ అలా ఎలా అడ్జస్ట్ అయ్యాను. మార్నింగ్ టైంలో అయితే నీళ్ళు, ఒక రకం జ్యూస్, అది వెజిటేబుల్ జ్యూస్ అయినా లేకపోతే ఫ్రూట్ జ్యూస్ అయినా ఏదో ఒకటి. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ దాకా అయితే నేను ఓన్లీ వాటర్ మీదే ఉంటున్నానండి. అలాగే కంటిన్యూ చేశాను. మళ్ళీ మధ్యాహ్నం వచ్చి ఈ విధంగా తెచ్చుకున్న వెజిటేబుల్స్, బీట్రూట్ కానీ, క్యారెట్, ఆకుకూరలు, సొరకాయ, ఏది కూర చేయగలిగే ఈజీగా ఉంటుందో అది త్వరగా చేసేసరికి మధ్యాహ్నం పూట అయితే చపాతీలు అనేది చేసుకున్నానండి. కానీ ఈ విధంగా కంటిన్యూ చేస్తే 15 రోజులకి 3 kgs తగ్గుతానని ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ బెండకాయలు తాలింపు చేసిన రోజైతే ఒక చపాతీ తిని సగం బెండకాయ తాలింపు నేనే తినేసానండి. అంత బాగుంది. అంటే ఆకలిగా ఉండట్లేదండి. మేము కష్టం అనుకుంటాం కానీ డైట్ చేయగలమో లేదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క తాలింపు కానీ కూర కానీ చేసుకొని నేనైతే చపాతీలే తిన్నానండి మధ్యాహ్నం పూట. మధ్యాహ్నం దాకా ఓన్లీ నీళ్ళు, ఒక్క జ్యూస్ మాత్రం తీసుకునేదానండి. అది ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా అది మాత్రమే తీసుకుంటూ ఉన్నాను. నేను తెచ్చుకున్న అన్నీ ఇంత ఈజీగా 15 డేస్కి 3 kgs తగ్గడం ఉంటాయి. 13 సంవత్సరాల నుంచి అయితే నేను ఎప్పుడు ఎన్నోసార్లు డైట్ చేశాను, కానీ ఈ విధంగా అయితే తగ్గలేదు. కానీ ఈసారి అయితే కరెక్ట్గా ఫాలో అవుతున్నానండి. అది కూడా యూట్యూబ్ వల్లనే. వాటిలో చూసే నేను ఈ విధంగా ఖచ్చితంగా ఇలాగే కంటిన్యూ చేయాలి, ఈ విధంగా చేయాలని ఈజీగా కొద్దిగా తక్కువ రేట్లో దొరికే వాటితోనే నేను డైట్ అనేది చేస్తున్నాను. అల్లం పేస్ట్ అయితే ఉందండి, కొద్దిగా అల్లం తెచ్చుకున్నాను. కషాయానికి దేంట్లో వేయడానికి మాత్రం తెచ్చుకున్నానండి అల్లం. ఇది పేస్ట్ అయితే ఉంది కొద్దిగా ఇంట్లో, అందుకో కొద్దిగా తీసుకున్నాను. క్యారెట్ తాలింపు, ఇంకా తాలింపు అయితే ఎక్కువ తినేసానని చపాతీలు మాత్రం 2 చపాతీస్ చేసుకొని తిన్నాను. అదేవిధంగా కంటిన్యూ చేస్తుంటే కనుక నేను 3 monthsలోనే నేను అనుకున్న టార్గెట్ అయితే రీచ్ చేస్తాను. అది కూడా ఆ వీడియో కూడా పెడతానండి. నేనైతే ఈసారి ఖచ్చితంగా డెఫినెట్గా తగ్గాలనే ప్రయత్నిస్తున్నాను.
వీటి వల్ల ఈ విధంగా డైలీ 1 వీక్కి సరిపడా తెచ్చి పెట్టుకొని అయితే ఈజీగా మనం ఒక్కొక్క రోజు ఆ రోజు అయితే ఈ ఆకు తాలింపు అయితే నేనే సగం తినేసాను, సగంలో అందరికి వేస్తున్నాను. ఆ విధంగా అయితే తినేస్తున్నానండి. ఎందుకంటే డైట్కి మాకు కూర ఎక్కువ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువ అండ్ చపాతీలు 2 మాత్రమే, అన్నం కూడా కాదు, చపాతీలే తీసుకున్నా. ఇంకా బీట్రూట్ తాలింపు అయితే తీగా తినలేకపోయినా అసలు తిన్నాను. ఇదైతే మామూలుగా సలాడ్లో యూజ్ చేసుకున్నానండి, దోసకాయ అండ్ బీరకాయలో అయితే నేను కోడిగుడ్లు వేసి చేశాను, చపాతీలతో కూడా చాలా బాగా వచ్చింది. ఈ విధంగా అయితే ఒక్కొక్కటి వీడియో అనేది బీరకాయ చేసిన కూర అయితే ఉంది, వీడియో అనేది నెక్స్ట్ వస్తుంది. ఇదైతే స్వీట్ కార్న్ అండి. ఇది కూడా నేను మామూలుగా ఉప్పు కూడా వేసుకోలేదు, అట్టే కొద్దిగా ఒక రవ్వ కూడా వేసుకోలేదు, అట్టే కొద్దిగా వేసుకున్నాను. ఇంకా సలాడ్స్ కొద్దిగా వేసుకున్నాను, కరివేపాకు. దీంట్లో కూడా చాలా అద్భుతంగా అయితే మజ్జిగలో అయితే నేను కొద్దిగా దంచి వేసుకుంటున్నాను. చాలా టేస్ట్గా వస్తుంది మజ్జిగ అయితే. అండ్ క్యారెట్ అయితే అన్నిటికీ మాకైతే మంచిదండి, ఎంత తింటే అంత మంచిది క్యారెట్. ఇది ముఖ్యంగా కళ్ళకైతే మరీ మంచిది. అల్లం ఇది జీర్ణానికి సంబంధించి చాలా మేలు చేస్తుంది. ఇది వట్టి నీళ్ళతోనే ఉంటుంది కాబట్టి అది మనకి వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడుతుందండి సొరకాయ. అండ్ సొరకాయతో జ్యూస్ చేసుకున్నానండి, కానీ నేను తాగలేకపోయానండి జ్యూస్ అయితే. బెండకాయ తాలింపు అయితే చపాతీలతో పాటే చేసుకున్నానండి ఒకరోజు, బాగానే వచ్చింది.